శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 33వ సర్గము. శూర్పణఖ నిండు సభలో ఉత్తమ రాజలక్షణములను పేర్కొనుట, రావణుని మూర్ఖత్వమును ప్రకటించుట, అంతటా అతడు ఆలోచనలో పడుట. అమాత్యుల మధ్య నిండు సభలో సుఖాసీనుడైయున్న లోకకంటకుడగు రావణుడు శూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను చూచియు ఏమాత్రము చెలింపకయుండెను. అప్పుడామె మిగుల క్రుద్ధురాలై అతనితో పరుషముగా ఇట్లు నుడివెను. ఓ రావణ, అడ్డు చెప్పెడివారు లేక నీవు నిరంకుశుడవై నిరంతరము కామభోగములలో మునిగి కైపిక్కియుంటివి. వినుటకు సైతము మిగుల భయంకరమైన పరిస్థితి ఏర్పడినది. నీవు చారుల వలన ఇంతకు ముందే దానిని తెలుసుకొనవలసి ఉండెను. కాని నీవట్లు చేయలేదు. క్షణికములైన ఇంద్రియ భోగములలో నిరతుడై స్వేచ్ఛగా ప్రవర్తించుచు సుఖలోలుడైన రాజును శ్మశానాగ్నిని వలె ప్రజలు గౌరవింపరు. పరిపాలనా విధులను స్వయముగా పట్టించుకొనని రాజు యొక్క కార్యములన్నీయును భంగమగును. అంతేగాక క్రమముగా అతడు రాజ్యభ్రష్టుడగును. గూఢచారులను నియమింపనివాడు, స్త్రీలోలుడై సంకట సమయములయందును మంత్రులను గాని ప్రజలను గాని పట్టించుకొననివాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమును వలె పరిత్యజింతురు. అనగా అట్టి రాజునకు ప్రజలు దూరమగుదురు. విషయసుఖములలోబడి రాజ్యపాలనమునందును రక్షణ విషయమునను జాగృతి వహింపక పరులపై ఆధారపడియుండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోవుదురు. అంతేగాక వారు సముద్రమునందు మునిగియున్న పర్వతముల వలె అభివృద్ధికి నోచుకొనరు. దేవదానవ గంధర్వులు మిగుల ధైర్య సాహసములు గలవారు. వారు నీపై ప్రతీకారమునకై పూనుకొనియున్నారు. ఇట్టి స్థితిలో నీవు సరియగు గూఢచారులు లేనివాడవై చపలచిత్తుడవై రాజుగా ఎట్లు మనగలవు? ఓ రాక్షస, నీవు బాలురవలే వివేకశూన్యుడవు, ప్రజ్ఞారహితుడవు, ఎప్పటికప్పుడు తెలుసుకొనదగిన విషయములయందు శ్రద్ధ చూపనివాడవు. ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగులగలవు? విజేతలలో శ్రేష్ఠుడా, గూఢచారులపై అదుపులేనివారు, కోశాధికారం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు, నీతి లేనివారు అయిన రాజులు మూర్ఖులతో సమానులు. సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిణామములను ప్రయోజనములను గ్రహించుచు రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టిగల ప్రభువులుగా వాసిగాంతురు. నీ చుట్టూను చేరియున్న సచివులందరూ మూర్ఖులు, ప్రతిభారహితులు. అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయితివి. కావున దండకారణ్యమునందలి నీ స్వజనులందరూ హతులైనను నీవు తెలిసికొనలేక యుంటివి. అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూర కర్ములైన 14,000 మంది రాక్షసయోధులు రణరంగమునకు బలి అయిరి. శ్రీరాముడు రాక్షసుల బాధ తొలగించెదనని ఋషులకు అభయమిచ్చినాడు. అతడు జనస్థానమునందలి రాక్షసయోధులను అందరినీ హతమార్చి దానిని తన వశమునందుంచుకొనినాడు. ఇప్పుడు తాపసులెల్లరునూ నిర్భయముగా క్షేమముగా అచట నివసించుచున్నారు. ఓ రావణ, నీవు గూఢచారుల సూచనలను పాటింపనివాడవు, భోగలాలసుడవై మత్తిల్లియున్నవాడవు. నీ రాజ్యమున సంభవించిన ప్రమాద స్థితిని తెలిసికొనలేకయుంటివి. రాజు క్రూరుడు, ఆశ్రితులకు సరియగు పోషణ చేయనివాడు, మిక్కిలి మత్తిల్లియున్నవాడు, అహంకారి, కుత్సితుడు అయినచో అతనికి కష్టకాలము ఏర్పడినప్పుడు సచివులు మొదలగు వారెవ్వరునూ తోడుగా నిలువరు. అంతులేని గర్వము గలవాడు, సత్పురుషుల దరిజేరనివాడు, తనను తాను గొప్పవానినిగా భావించుకొనువాడు, సమయాసమయములను ఎరుంగక క్రోధమును ప్రకటించువాడు అయిన రాజునకు దుస్థితి ఎదురైనప్పుడు స్వజనులే, అంతవరకును ఆత్మీయులుగానున్న అమాత్యాదులే హానిగూర్తురు. సకాలములో కర్తవ్యములను నెరవేర్చనివాడును, భయావహ పరిస్థితులను సరకుగొనక ధీమాధోరణితో వ్యవహరించువాడును అయిన రాజు అతి శీఘ్రముగా రాజ్యభ్రష్టుడగును. అతడు దీనుడై గడ్డి పోచకంటెను చులకనైపోవును. లోకమునకు ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలు, మట్టిగడ్డలు, ధూళులు మొదలగు వానిచేగూడా కొంత ప్రయోజనము కలుగుచుండును. కాని పదవీభ్రష్టుడైన రాజు మాత్రము దేనికిని పనికిరాడు. కట్టుకొని విడిచిన వస్త్రము వలె, నలిగిపోయిన పూలమాలల వలె రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడే అయినను దేనికిని పనికిరాడు.
అనుక్షణము జాగరూకుడయ్యుండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, జితేంద్రియుడు, ఇతరులు చేసిన మేలును మరువనివాడు, ధర్మనిరతుడు అనగా ధర్మస్వభావము గలవాడు అయిన రాజు చిరకాలము అనగా జీవితాంతము తన దేశమునకు ప్రభువుగా నిలువగలడు. రాజు నిద్రించు సమయమున కనులు మూసుకొనియున్నను పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరుచుకొని జాగృతి కలిగి ఉండవలెను. రాజ్యపాలనమునందు ఏమాత్రము సాచివేతకు తావీయరాదు. మరియు అతడు అనువగు సందర్భములలో మాత్రము క్రోధమును గాని అనుగ్రహమును గాని ప్రకటించుచుండవలెను. అట్టి ప్రభువును ప్రజలు గౌరవింతురు. ఓ రావణ, జనస్థానమునందు అసంఖ్యాకులైన మన రాక్షసయోధులు రణరంగమున ఘోర మరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలములో తెలుసుకొనలేకపోయితివి. దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవనియు రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములు లేనివాడవనియు విదితమగుచున్నది. ఓ రాజా, నీవు శత్రువుల ఎడ ఉపేక్షాభావము గలవాడవు, సర్వదా ఇంద్రియ సుఖలోలుడవు. దేశకాలములను బట్టి సకాలములో సరియగురీతిలో వ్యవహరించుట అనగా స్పందించుట ఎరుగనివాడవు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు. కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకొని రానున్నది. నీవు ఆపదల పాలగుట నిశ్చయము. కొల్లలుగా సంపదలు, తిరుగులేని సైన్యములో కలిగియుండుటచే దురహంకారి అయ్యున్న రాక్షసరాజు శూర్పణఖ పేర్కొనిన తన అవగుణములను అనగా లోపములను గూర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను. పిమ్మట రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు అని మారీచుడును, శ్రీరాముని వలన నీ రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లనున్నది అని శూర్పణఖయు తెలిపిరి. ఇప్పుడు నా కర్తవ్యమేమి అని దీర్ఘాలోచనలో పడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 33వ సర్గము.